హలో! హాయ్ వ్యూవర్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశ్వరి వండర్స్. నేను మీ రాజేశ్వరి. ఇది మా వైజాగ్ హార్బర్. చూడండి, ఇక్కడ చిన్న చేపల నుంచి పెద్ద చేపల వరకు ప్రతీది కూడా అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీ దొరుకుతాయి. రొయ్యలు, పీతలు అన్ని రకాలైనటువంటి చేపలు కూడా ఫ్రెష్‌గా అలాగ సముద్రంలో నుంచి తీసుకొనొచ్చి వాటిని ఇలా ఇక్కడ పేరుస్తారనమాట. ఎంత ఫ్రెష్‌గా ఉంటాయంటే గనక మన కళ్ళ ఎదురుగుండానే వాళ్ళు తీసి ఇక్కడ తీసుకొస్తూ ఉంటారు. చూడండి, ఎంట్రన్స్ ఇలా ఉంటుందనమాట లోపలికి. వైజాగ్ బీచ్ రోడ్‌లో నుంచి కొంచెం స్ట్రెయిట్‌గా ముందుకు వెళ్ళిపోవాలి. ఇంకా లాస్ట్ ఎండింగ్ అనమాట. అక్కడ ఎవరైనా సరే హార్బర్ ఎక్కడ అంటే గనక ఎవరైనా సరే చూపిస్తారు మీకు. అలా వైజాగ్ బీచ్ రోడ్ ఆనుకొని ఉంటుంది. అలా మనం లోపలికి వెళ్ళిపోతే గనక ఇలా హార్బర్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వైజాగ్ బీచ్ అనేది ఎంత ఫేమస్సో వైజాగ్‌లో ఈ హార్బర్ కూడా అంతే ఫేమస్ అనమాట. ఏంటి అంటే, ఎక్కడ ఉన్నటువంటి బయటికి ఎక్స్‌పోర్ట్ అయిన ప్రతి చేప చాలా వరకు అన్నీ కూడా ఇక్కడి నుంచే వెళ్తాయి. చేపలు మాత్రమే కాదు, రొయ్యలు, పీతలు రకరకాలైనటువంటి ఏవైనా సరే సముద్రానికి సంబంధించినవన్నమాట. సముద్రంలో దొరికేవి ఏవైనా సరే మనకి ఇక్కడి నుంచే బయటకి పోతూ ఉంటాయి. మన వైజాగ్ నుంచి వన్ ఆఫ్ ది అనమాట. ఇక్కడి నుంచి వైజాగ్‌లో బయటకి వెళ్ళేది అంటే గనక ఎక్స్‌పోర్ట్‌లో ఇవి ఇక్కడి నుంచి మాత్రం వెళ్తాయి. చూడండి, రొయ్యలు అన్ని రకాలునండి. రొయ్యల్లో కూడా ఇన్ని రకాలుంటాయా అని అనిపిస్తుందనమాట చూసిన తర్వాత మనకి. రొయ్యలు, పీతలని మాత్రమే తెలుసు. బట్ వాటిల్లో కూడా చాలా రకాలుంటాయటండి. చేపల్లో ఎలా ఉంటాయో అలా అనమాట. గంప గంపలతో అమ్ముతారు. ఇలా చూడండి, ఇక్కడ గంపలు ఎలా అయితే ఉన్నాయో అలా అనమాట. చాలా తక్కువ కాస్ట్ కూడా ఉంటాయి. ఇక్కడ నార్మల్‌గా మనకి ఒక రూ. 200 అనుకుంటే కేజీలోను చూసుకుంటే మనకి ఎక్కువ బయటుంటాయి. ఇక్కడేమో చాలా ఉంటాయి. గంపతో కలుపుకొని వద్దనుకున్న ఒక 5, 6 కేజీలుంటాయండి. మనకి ఇవి ఒక 600 చెప్తున్నాడనమాట ఈ గంప. అవి ఆ రొయ్యలు, గంప రొయ్యలు 600 చెప్తున్నారు. సో, ఇలా ఉంటాయి కాస్ట్. చేపలు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. కాస్ట్ కూడా బావుంటుంది. ఎవరైనా సరే ఫిష్ లవర్స్ ఉన్నారు అంటే మాత్రమే ఇంకా హార్బర్‌కి వచ్చి కొనుక్కుంటూనే ఉంటారు. ముఖ్యంగా మా హస్బెండ్ లాంటి వాళ్ళైతే అస్సలు వదిలిపెట్టరనమాట. సో, ఇలా చూడండి, ఎంట్రన్స్ ఇలా ఉంటుంది బయట. మనం బీచ్ రోడ్‌ని ఆనుకొని అలా లాస్ట్ ఫ్రంట్‌కి వెళ్ళిపోవాలి. బ్యాక్‌కి వెళ్ళిపోతే గనక ఇలా లోపలికొచ్చేటప్పుడు ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. ఈ రకంగా. సో, ఇలా మనం ఇటు చూసుకున్న ఈ లోపల కంపెనీ ఉంటుంది. ఈ లోపలికి అండ్ నెక్స్ట్ ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుందనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా? ఇలా లోపలికి వెళ్తే బోటింగ్ ఉంటుంది. అంటే బీచ్ మధ్య వరకు కూడా షిప్‌లో మనం వెళ్ళొచ్చండి. ఆల్మోస్ట్ అక్కడ వరకు తీసుకెళ్తారు. ఒక 20 మినిట్స్ అలా జర్నీ ఉంటుందండి. చాలా బావుంటుంది. హ్యాపీ అనిపిస్తుందనమాట. ఎవరైనా సరే ఎంజాయ్ చేసేవాళ్ళైతే నాలాంటి వాళ్ళకైతే మాత్రం కష్టము. ఎందుకంటే గనక నాకు అస్సలు పడదండి. వామిటింగ్స్ వస్తాయి. నెక్స్ట్ చాలా భయము వాటర్ అంటే. బట్ బీచ్‌లో మాత్రం ఆడతాను. కొంచెం ముందే అనమాట. అంటే ఇసుకలో పొర్లే బ్యాచ్ ఉంటది కదా! ఆ బ్యాచ్ అనమాట నేను. ఓకే. అండ్ చూడండి ఇలాగ వాటర్ ఇక్కడ ఏంటా అని చెప్పి చూస్తాను. వాటర్ ఉంటుంది. ఓకే. షిప్‌లో అవి వెళ్తాయి కదా! బట్ చూస్తే గనక ఇందులోపల కూడా ఎన్నో పూజలు చేసినటువంటివి అవన్నీ ఉన్నాయన్నమాట. అంటే పసుపు, కుంకాలు, పువ్వులు అవన్నీ ఉన్నాయి. ఏంటా అని ఒక ఆమెని అడిగాను అక్కడ నేను. అడిగితే ఆమె చెప్తుంది, "గంగమ్మ తల్లికి మేము పూజలు చేస్తామండి" అని. అంతే కదండీ! ఎవరి జీవనాధారం ఏదైతే వాళ్ళే వాళ్ళ దేవతగా వాళ్ళని భావిస్తారు కదా! ఇప్పుడు వాళ్ళ జీవనాధారం ఈ గంగమ్మ తల్లే కదండీ! ఈ తల్లిని నమ్ముకొని వాళ్ళు బ్రతుకుతారు కాబట్టి, గంగమ్మ తల్లికి మేము పూజలు చేసుకుంటామమ్మా అని చెప్తున్నారనమాట ఆమె. సో, అదనమాట ఇలా. ఇలా ఇక్కడి నుంచి బీచ్‌లోకి వెళ్ళి మొత్తం సరుకంతా కూడా ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యనే కట్టారండి ఇవన్నీ కూడా చాలా చక్కగా. వీళ్ళకి అంటే వర్షం పడినా, ఏం పడినా ఒకప్పుడైతే ఇదంతా బురద బురదగా ఉండేదనమాట. చాలా ఇబ్బందిగా అనిపించేది. కానీ ఇప్పుడు ఇలా షెడ్‌లవి వేశారు చక్కగా. ఇలా షిప్‌లో వచ్చిన తర్వాత చూడండి, ఇలాగ ఐస్ అన్నీ కూడా పెట్టేసి మొత్తం అన్నీ తీసుకొనొచ్చి ఆ షెడ్‌లోకి పెట్టుకొనొచ్చి మొత్తం ఏవైతే చేపలున్నాయో అన్ని రకాలు వేరు చేసేస్తారు. అంటే వలలో అన్నీ కలిపి పడతాయి కదండీ! వాటినన్నిటిని వేరు చేసేసి ఈ షెడ్‌లోనే చక్కగా దేనికది ఐస్ అది వేసి ప్యాక్ చేసేసుకొని ఎక్స్‌పోర్ట్ చేయాలి బయటికనుకుంటే ఎక్స్‌పోర్ట్ చేస్తుంటారు. లేదు, ఎవరైనా గంపలతో కొనుక్కునే వాళ్ళుంటారు కదండీ! వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటుంటారన్నమాట. ఇగోండి ఇలాగ మొత్తం ప్యాకింగ్ చేసేస్తారన్నమాట. బాక్స్ ప్యాకింగ్ అంతా కూడా చేసేసి మొత్తం ఇంకా తర్వాత కూడా మీకు చూపిస్తాను లాస్ట్‌లోని. అవి ఎంత ఉన్నాయి, దాని వెయిట్ ఎంతుంది అవి అన్నీ చూసేసి పర్ఫెక్ట్‌గా ఎక్కడెక్కడికి ఎక్స్‌పోర్ట్ చేయాలి బయటకనేదన్నీ కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తారనమాట. సో, చూడండి ఇక్కడి నుంచి ఎన్ని ఉన్నాయో మొత్తం అన్నీ కూడా షిప్‌లుంటాయి. చాలా షిప్‌లుంటాయన్నమాట ఇలా. ఇలా మొత్తం మార్కెట్‌లో అంతా కూడా అప్పుడే ఫ్రెష్‌గా వచ్చినవి ఇలా తీసుకొనొచ్చి ఎవ్వరి పని వాళ్ళది ఎంత బిజీగా ఉంటారిక్కడ. చూడండి, రొయ్యల రకాలని చెప్పాను కదండీ! ఇగోండి చూడండి, ఇవన్నీ రొయ్యలే. అన్నీ ఒక్కొక్క రకము. కలర్ చూసారా? ఇందులో పొట్టు ఎక్కువ ఉంటదంట ఒక రొయ్యల్లో, ఒక రొయ్య పెద్దగుంటాయంట. ఇవి కూడా పీతలండి. చాలా రకాలైన పీతలున్నాయిక్కడ. అండ్ నెక్స్ట్ వీళ్ళే ఇవి ఇక్కడ మనకి మనం ఒలిచి ఇవ్వమంటే చేపలైనా, రొయ్యలైనా, పీతలైనా ఏమైనా సరే
వాళ్ళు చేసేస్తారు. చేయడానికి ఒక 100 రూపీస్ ఎంతో తీసుకుంటారు ఎక్స్‌ట్రాగా. బట్ వాళ్ళే చేసేసి మనకి ఇచ్చేస్తారనమాట. మనం కొనుక్కున్న తర్వాత దానికి ఇక్కడే అన్నీ చక్కగా తీసి ఇచ్చేస్తారు. చూడండి కోంటి సంచులండి అవి. మీరు చూపించాను కదా! అవి కోంటి సంచుల డబ్బాలో ఉన్నవి. ఓకే. ఆక్టోపస్సే సంథింగ్ ఏదో అనుకుంటా. ఇగోండి ఇవివే. ఈటిలిని మీరేమంటారో మేమైతే కోంటి సంచులని అంటాము. సో, ఇలా ఈ రకంగా మొత్తం అన్ని ఇగోండి చూసారా? ఇలా చిన్న చిన్న సైకిల్ రిక్షా బండిలాగా ఉన్నాయి గదా! వీటిల్లోని ఐస్ గాని, చేపలు గాని అన్నీ వేసి ఎక్కడెక్కడికి చేర్చాలో అక్కడికి అలా తీసుకువెళ్తూ ఉంటారనమాట. అమ్మో! చూడండి దీన్ని చూసి ఎంత భయమేసిందో కదా! అమ్మ బాబోయ్! ఎలా ఉంది? ఇది కూడా ఫిషా అని అనుకున్నాననమాట. ఫస్ట్ టైమ్ చూస్తున్నాను నేను. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా వీడియోస్‌లో గానీ, లేదంటే కొన్ని మూవీస్‌లో కానీ చూసినప్పుడు ఇది చూస్తూ ఉంటాము. కానీ కళ్ళారా చూడడం ఇదే ఫస్ట్ టైమ్ అండి బాబోయ్! ఎంత నాచుగా ఉందంటే అసలు దీన్ని పట్టుకుంటే అంటుకుంటుందనమాట. తోక చూస్తే భలే భయమేసింది. కానీ ధైర్యం చేసి టక్‌మని టచ్ చేశాను. చాలా నాటీగా బిహేవ్ చేస్తుంటాను నేను. సో, ఇది చూడండి ఇక్కడ కొన్ని అయితే కేజీ లెక్కన అంటే వాళ్ళకి ముందే చెప్తారు కదండీ! మాకు మొత్తము ఒక 2 కేజీలు చొప్పున మొత్తం 10 ప్యాకింగ్స్ కావాలని చెప్పి ఎవరో ఒకళ్ళు బేరం ఆడుకున్నారు. సో, అలా ప్యాకింగ్ చేస్తున్నారనమాట ఇక్కడ. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఎన్నైనా తీసుకుపోతుంటారనమాట. ఇంకా ఫిష్ లవర్స్ ఫిష్ గానీ, ఇలాగ ఏదైనా సరే సీ ఐటమ్ ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా పండగే పండగ ఇక్కడ. ఏండి చూడండి ఒకసారి చేపలండి బాబోయ్! ఎంత పెద్ద చేప ఉన్నదో చూసారా? అది 25 కేజెస్ అండి ఇది. అంటే నేను చూసింది ఫస్ట్ 25 కేజెస్ ఇంకా 75 కేజెస్ కూడా ఉంది ఇందులోన ఫిష్. అయితే 25 కేజీ ఉన్నది చూపించాను కదా! ఇప్పుడు నేను రెక్క పట్టుకున్నాను కదా! అది 16,000కి అమ్మారండి నా కళ్ళెదురుగుండానే. సో, ఇలా అనమాట. చూసి అన్నీ కూడాను హార్బర్‌లో అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. నేను తక్కువ వెళ్తాను. మా హస్బెండ్ అయితే మాత్రం చేపలు ఏవైనా తినాలంటే మాత్రం అక్కడి నుంచే పట్టుకొస్తారనమాట. ఆయనకి ఇక్కడ బావుంటాయని ఫీలింగ్. అగోండి ఆయనే మా ఆయన. సరే. ఇప్పుడు చూడండి ఒకసారి అక్కడ చేపలన్నీ కూడా వేరు చేసేసి గంపలతోటి తీసుకొస్తున్నారు చూసారా? అలాగా ఏ చేపలకి ఆ చేపలు అలా వేరు చేసేసి ఇలా గంపలతో తీసుకొస్తున్నారు. వాటిని అక్కడ మీరు చూస్తే గనక చూడండి వెయిట్ వేస్తున్నారండి. అంటే ఇవి ఎక్స్‌పోర్ట్ చేసేటువంటి చేపలనమాట ఇవి. ఇలా వెయిట్ వేసేసి వాళ్ళు ముందుకి ఇందాక షెడ్ చెప్పాను కదా! షెడ్‌లోకి పంపిస్తే వాళ్ళు ఐస్‌లో పెట్టేసి అవన్నీ బాక్సుల్లోనన్నీ కూడా ప్యాకింగ్ చేస్తున్నారనమాట. ప్యాకింగ్ చేసి ఈ లారీకెత్తి ఎక్కడికెక్కడ పంపించాలో పంపిస్తున్నారు. షిప్పుల్లో కొన్ని వెళ్ళే చోటికి షిప్పుల్లో కొన్ని పోతుంటాయనమాట. అలా ఉంటుంది. ఇదంతా కూడాను చూడండి రకరకాలైనటువంటి చేపలన్నీ కూడా చిన్న వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న అక్కడ ఒకేసారి కొనుక్కొని అక్కడే చిన్నగా కూడా చిన్న చిన్న దుకాణాల్లాగా పెట్టుకొని కూడా అమ్ముకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గరైనా కొనుక్కోవచ్చు. లేదంటే ఒకేసారి తీసుకొచ్చి బల్క్‌గా వేసి అమ్ముతుంటారు. అక్కడైనా సరే మనం తీసుకోవచ్చు. మనకెక్కడ బేరం దొరికితే అక్కడ. మొత్తానికి మాత్రం మొత్తం తిరిగేసాం. ఏంటి చూసారు ఇదే తలలేని చేపంటండి. అవునా అని చూసాను. ఏంటి తల ఉంది కదా! అంటే కలిసిపోయిందనమాట చేపలోని తల కూడాను. అలా ఉంది చేప. సరే అనుకుంటా పోతున్నాం ఇలాగ. నాకు తెలిసి 2 చేపలండి. ఒకటి గులివిందులు, 2 కానాగడతలు. మేము ఎక్కువగా తినేవి. కానీ ఎండి రొయ్యలు, పచ్చి రొయ్యలు, బొమ్మిడాలు, పీతలు, పిత్తబరికలు, కొరమేను, బొచ్చలు, పులసలు, సాల్మాను, అపోలో, ట్యూనా, మట్టగిడుసులు, నెత్తళ్ళు, గులివిందులు, కానాగడతలట. ఇన్ని ఉన్నాయి. ఇందులో నాకు తెలిసినవైతే 2. ఓకే. మా ఆయన ఏదేదో పేర్లు చెప్తారు గానీ నాకైతే తెలీదు. ఈ చిన్న చేపలు 2 తెలుస్తూ ఉంటుంది ఎక్కువ. చూడండి ఫిష్‌లు ఇవి అంటే సముద్రంలో తీసుకొచ్చిన తర్వాత ఎండబెట్టారండి ఇవి. ఇలా షిప్పుల్లో కూడా ఎండబెడతారా అని నేను అనుకున్నాను. ఓకే. అంటే ఎండు చేపలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను వీడియోలోనే చూడండి. ఓకే. సో, ఇవి ఫ్రెష్ చేపలు అటువైపు ఉన్నవైతే గనక పచ్చి చేపలే ఫిష్‌లోని ఉన్న అదే షిప్‌లో ఉన్నవి. చూడండి ఇప్పుడు ఇతను ఇలా తీస్తున్నారన్నమాట. అలా సముద్రం లోపల ఉంటున్నాయి. వాటిని కొంచెం కొంచెంగా వలలు వేసి తీస్తున్నారు బయటికి. నేనైతే ఫైనల్‌గా 2 చేపలు 2 రకాలు తీసుకున్నానండి. 4 చేపలు. తర్వాత కొన్ని రొయ్యలు కూడా తీసుకున్నాను. ఎందుకంటే నా కూతురికి చాలా ఫేవరెట్ రొయ్యలనేవి. అందుకని తీసుకున్నాననమాట. ఇవన్నీ ఎండు చేపలండి. చూడండి ఎన్నున్నాయో. ఇక్కడే మొత్తం అన్నీ కూడా ఒక బస్తాలుగా తీసుకొని వెళ్తున్నారండి కొనుక్కొని ఎండు చేపలు. అమ్మో! నాకైతే ఎండు చేపల వాసనంటే కొంచెం కష్టమండి. పడదు. బట్ మా హస్బెండ్‌కంటే చాలా ఇష్టం. పాపం ఆయన కోసం ఇబ్బంది పెట్టకూడదని అప్పుడప్పుడే వండుతూ ఉంటాను. కానీ తినాలంటే మాత్రం నాకు చాలా కష్టం. సో, చూడండి ఇక్కడ ఎన్ని రకాలు చేపలు పచ్చి చేపల్లో మీకెన్ని రకాలైతే దొరుకుతాయో, ఎండి చేపల్లో కూడాన అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయండి. అండ్ చేపల్లో ఎన్నున్నాయో అన్ని రకాల ఎండు చేపలు. అండ్ నెక్స్ట్ ఎండు రొయ్యలు దొరుకుతాయి కూడాను ఇక్కడ. చాలా అంటే చాలా దొరుకుతాయి. ఫ్రెష్‌గా ఉంటాయి. చాలా నీట్‌గా, క్లీన్‌గా కూడా ఉంటాయండి. మనకేంటి ఇలా ఉందని చూసుకోవడానికి ఏమీ లేదు. చూడండి ఇక్కడ అన్ని బస్తాలు గుంపులుగా ఎలా ఉన్నాయో తక్కువ కాస్ట్‌కి కూడా దొరుకుతాయి. వ్యాపారం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా చాలా వరకు వైజాగ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్కువ క్వాంటిటీలో కొనుక్కొని వాటిని షాప్స్‌కొచ్చి అమ్ముతూ ఉంటారనమాట షాప్‌లోన.
సో, ఇది. అండ్ నెక్స్ట్ ఇలా చూస్తూ ఉంటుంటే కొంచెం ముందుకు వెళ్ళగానే మాకు ఇగోండి ఈ చేపల గుంపు దొరికింది. చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయండి. ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. సడెన్‌గా ఒక చేప దబ్బుమని పైనుంచి కిందకి దూకింది. పరుగో పరుగు నేనింకా నా ఫోన్ లేదు, నేను తీస్తున్న వీడియో లేదు, పరిగెట్టాను. చూడండి అగో ఆ చేపే. ఎలా అంటే అలా పరిగెట్టింది అది ఏకంగా. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి దాని ప్లేస్‌లో పెట్టి పొడిచి కాసేపు ఆడుకున్నాము కొంచెం. సరే ఇంకెందుకులే దాన్ని పాపం ఇబ్బంది పెట్టడం, అది ఆల్రెడీ చనిపోయింది, బాధపడుతుందని చెప్పేసి ఇంక వదిలేసామనమాట. సరే ఇంక అలా ముందుకొస్తుంటే ఇగోండి ఇవన్నీ ఎండు చేపలు చెప్పాను కదా! రకరకాల పచ్చ చేపల్లో ఉన్న రకాలన్నీ ఎండు చేపలు కూడా ఉంటాయని చూడండి ఇక్కడ మీరే చూసేయండి. వీటిల పేర్లు మాత్రం నన్ను అడగకండి. బతికున్నప్పుడు కూడా వీటిల నేమ్స్ నాకు తెలీదు. చచ్చిపోయిన తర్వాత అస్సలు తెలీదండి నాకు. ఓకే. ఇలా అనమాట. మొత్తం అంతా మార్కెట్ ఇలా ఉంటుంది. ఇంకా ఔట్ సైడ్ అంటే ఆ లాస్ట్ నుంచి లాస్ట్‌కొచ్చేసరికి అన్నీ ఎండు చేపలుంటాయి. ఇంకా అయిపోయింది మా పని. మొత్తం తిరిగేసాం. ఎన్నుంటాయి అన్నీ చూసేసాం. వీడియోస్ తీసేసుకున్నాం. పిచ్చెక్కబెట్టాను కొందరిని క్వెషన్‌లతో అన్నీ అడిగి కూడా ఇదేం చేపండి? ఇదేం చేపండి? అని అడిగి పిచ్చెక్కబెట్టాను నేనైతే కొంతవరకు. ఇది కొంటాదా? లేకపోతే మమ్మల్ని అడిగి పోతాదా? అని చూసారు కొందరు నన్ను. ఒక ముసలమామ అయితే కొంటావా నువ్వు? అని కూడా అడిగింది నన్ను. అయ్యో! అని బాధనిపిచ్చి మా అమ్మ దగ్గర 2 చేపలు తీసుకున్నా. ఇగో ఈ మా అమ్మే. ఆవిడ చేతిలో పట్టుకుంది కదా! ఆ 2 చేపలు మేము తీసుకున్నాము. సరే అని. ఎందుకంటే అన్నీ అడిగాను పాపం. చాలా ఓపికగా కూడా చెప్పింది నాకు. ఈ చేపేంటి? ఈ చేపేంటి? అని చెప్పి. మొత్తానికైతే మా అమ్మని బాధ పెట్టకుండా ఆమె ఎంతైతే చెప్పిందో అంత రేటుకి కొనేసుకున్నాననమాట. ఇవి 2 మాత్రమే కొనుక్కుంటే ఎలాగా? ఇంకొక రకం కూడా కొనుక్కోవాలి కదా! అందుకనేసి ఇందాక కూడా నేను ఒక అతన్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఈ చేపలు పట్టుకుంటాను, ఫోటోస్ తీసుకుంటాను అలా ఇలా అని చెప్పి, నవ్వుకుంటా "తీసుకో అమ్మ చేపలతో కూడా ఫోటోలు తీసుకునే పిల్లలుంటారా?" అని చెప్పి నన్ను చూసి నవ్వింది. మా పిల్లలైతే "అమ్మా! నీకు పిచ్చి ఏంటి అసలు చేపలతో ఫోటోలు తీసుకుంటున్నావు" అన్నారు. బట్ నాకదే ఆనందం. అవి కూడా మన కోసం ఉన్నాయి గదా! మనల్ని హ్యాపీ చేస్తున్నాయి కదా! ఫైనల్‌గా మా అమ్మతో మాట్లాడి ఈ 2 చేపలు కొనుక్కొని టింగ్ అని పట్టుకొనొచ్చేసాను నేను. అయిపోయిండే తాత ఇగోండి ఈ 2 చేపలు కూడా నేనే కొనుక్కున్నాను. ఓకే. తప్పనిసరిగా ఎవరైనా సరే వైజాగ్ వచ్చినట్లయితే మా బీచ్‌ని చూసి ఎంజాయ్ చేసిన తర్వాత ఈ హార్బర్‌ని కూడా విజిట్ చేయండి. ఫిష్ లవర్స్ ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.